కలిగిన మా కన్న తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామ వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన కాలం అంతా మీ సజీవ లెక్కలు మమ్మల్ని భద్రంగా కాచి కాపాడినందుకు వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయంలో మీ పిల్లలందరూ మీ మాటలు వినడానికి వచ్చి ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో తండ్రి, ఇక్కడ నిలవబడి ఉన్నాను, మాట్లాడేది నేను కదనంగా నా యందు మీరుండి తండ్రి, మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన సంగతులను మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం నాయన. మీ బిడ్డలందరికీ కూడా వినగలిగే చెవులు, గ్రహించిన మనసును అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని మాతో ఉంచినట్టు తెచ్చమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనలు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు, శుభములు తెలియపరుచుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి ఈరోజు ఒక చక్కటి సందర్భం, దేవుని సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నామా అనే దాంట్లో రెండవ భాగం మాట్లాడుకుందామని చెప్పుకున్నాము. మొదటి భాగంలో ఏం చెప్పుకున్నాము? తూర్పు దేశపు జ్ఞానులది అది సంపూర్ణమైన జ్ఞానం కాదు అని తెలుసుకున్నాము. అలాగే తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను, ఐగుప్తీల జ్ఞానము కంటేను అధిక జ్ఞానం కలిగిన సొలొమోను గారికి కూడా సంపూర్ణమైన జ్ఞానం కాదు అని తెలుసుకున్నాం. అయితే సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నారు అన్న మాటను కూడా మనం చదువుకున్నాము. మరి ఆ గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకునే ముందు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ఇశ్రాయేలీలు సంపూర్ణమైన జ్ఞానవంతులో కాదో దాని కంటిన్యూషన్ గా ఆలోచిద్దాం. ఈరోజు సంపూర్ణమైన జ్ఞానము అనగానే మరి మనకు తెలుసో తెలీదో మనకి ముందుకు వెళుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ బైబిల్లో ఉన్న ఎంతో మంది భక్తులు కానీ ప్రవక్తలు కానీ సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారుగా అయితే లేదు. ఈరోజు జ్ఞానం అరాకొరాగా నేర్చేసుకుని మేము మా ఎంత జ్ఞానవంతులు లేరు అన్నట్టుగా ఈరోజు మేము ఆలోచిస్తూ ఉంటాము. లోక జ్ఞానము అనగా ఏమనుకున్నాం? లోకంలో ఏ పని నిమిత్తం ఏ జ్ఞానం నేర్చుకుంటే వారిని జ్ఞానవంతులుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే దేవుని జ్ఞానం కలిగిన వారిని మరి ఎలా సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారా, లేదంటే సగం జ్ఞానం కలిగిన వారా, ఏ జ్ఞానం కలిగిన వారు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు సంపూర్ణమైన జ్ఞానం కలిగిన వారా కాదా అనేది ఒక మాటను చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జ్ఞానమని చెప్పుకుందురు, జనమని చెప్పుకుందురు. చాలా ఇక్కడ ఇశ్రాయేలీలకి దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని, పాత నిబంధన గ్రంథం రాస్తూ కొన్ని ఆజ్ఞల్ని ఇచ్చారు. మనకు తెలుసు ఏంటి ఆ ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇవ్వటం అనేది జరిగింది. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, దొంగిలించవద్దు, పొరుగు వారిని ఏది ఆశించకూడదని కొన్ని ఆజ్ఞలను ఇశ్రాయేలీలకి దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. మరి అవి మంచివా కాదా? మంచివే. సంపూర్ణమైన జ్ఞానమా కాదా? చెప్పండి. దేవుడిచ్చిన జ్ఞానం సంపూర్ణమైనదేనా? సంపూర్ణమైనదే అనుకుంటున్నాం కదా. అయితే సంపూర్ణమైన జ్ఞానమైనప్పటికీ కూడా వీరు సంపూర్ణంగా పాటించే అవకాశం వీరికి లేదు. ఇశ్రాయేలీలు దేవుడిచ్చిన ఆజ్ఞల్ని పాటించడం వారికి చాలా కష్టతరం అయిపోయింది. ఈరోజు చూడండి, మనకి కూడా ఎక్కువగా రూల్స్ పెట్టారనుకో. ఎలా బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ లేకపోతే 5,000 రూపాయలు జరిమానా కట్టాలి అంటే అది చాలా కఠినమైన రూల్. ఎందుకంటే 5,000 రూపాయలు ఎవరు కూడా కట్టలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే మరి రాంగ్ వేలో వెళ్తే 10,000 కట్టాలన్నారు అనుకో, అది కూడా చాలా కష్టమే. ఇలాగా కొన్ని కఠినమైన రూల్స్ మనకి పెడితే గనక మనం పాటించలేం వాటిని. అలాగే ఇశ్రాయేలీలకి దేవుడిచ్చిన కట్టడలు
దేవుడిచ్చిన ఆజ్ఞలు కఠినమైనవిగా అనుకున్నారు వాళ్ళు. వ్యభిచరించడం కఠినమైనది, అది ఏమన్నా తప్పు కదా, అది అలాంటిది చేయకూడదు కదా అని మీరు నిగ్రహంగా ఉండాల్సింది పోయి వారు తప్పుల మీద తప్పులు చేయటం వలన, దేవుడిచ్చిన ఆజ్ఞల్ని మీరటం వలన వారికి ఆ ఆజ్ఞల్ని పాటించటం అనేది కష్టమైపోయింది. కాబట్టి ధర్మశాస్త్రము దేవుడిచ్చిన సంపూర్ణమైన జ్ఞానమైనప్పటికీ కూడా వారికి కష్టతరమైంది, వాటిని పాటించలేకపోయారు. కాబట్టి ఇశ్రాయేలీలు సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు కారు అని మనం చెప్పొచ్చు. మరొక మాటని కూడా చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని గనక ఆలోచించినట్లయితే అందరూ తీయనమ్మా. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయెను. అర్థమైందమ్మా? ధర్మశాస్త్రము అనేది దేవుడిచ్చిన ఆజ్ఞలు, ఇశ్రాయేలీయులకి ఏ అయితే ఆజ్ఞలు ఇచ్చారో వాటిని పాటించాలి అంటే ఏం చేయాలట? క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం ఒక బాల శిక్షకుడాయెను అని కనిపిస్తూ ఉంది. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. నేను చిన్నప్పుడు రాత్రి బడి అనే ప్రోగ్రాలు జరిగి ఉండేవి. అంటే మేము చిన్నప్పుడు మీరు మీ వయసు అంటే చాలామందికి సంతకాలు పెట్టడం రాదని, పిల్లలకి వాళ్ళు కూడా నేర్పించడం రావటం లేదు అని, పనుల్లోకి వెళ్ళిన వారు చదువుకోలేరు అని రాత్రి బడి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి, రాత్రి బడిలో మరి ముసలి వాళ్ళకి కానీ, నడిప్రాయంలో ఉన్న వారికి కానీ, చదువుకోలేని వారందరికీ కూడా ఏం చేసేవారు? శిక్షణ అనేది ఇచ్చేవారు. వీళ్ళు పిల్లలతో పాటు వీరు కూడా కూర్చుని అక్కడ పాఠాలు నేర్చుకుంటూ, చదువుకుంటూ, అక్షర జ్ఞానం నేర్చుకుంటూ, అలాగే పేరు రాయటం నేర్చుకోవటం, ఇవన్నీ కూడా చేసేవారు. అంటే భవిష్యత్తులో మన పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనమే అక్షర జ్ఞానం నేర్పించడానికి మనకి ఒక బాల శిక్షణ అనేది మనకి ఇవ్వటం అనేది జరిగింది ప్రారంభంలో. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రం ఒక బాల్యము అనేది మనం గమనించాలి. ఒక బాల్య దశలో ఏవైతే నేర్చుకుంటామో అలాంటి దశనే ధర్మశాస్త్రంలో దేవుడు కొన్ని కట్టడలుగా, ఆజ్ఞలుగా ఇశ్రాయేలీయులకి ఇచ్చారు. మీరు ఇవి నేర్చుకోవాలి. వీటిని నేర్చుకుని మీరు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఎప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు? ఇంకా హయ్యర్ క్లాసులు అన్నమాట. అంటే బాల్యంలో నేర్చుకున్న ధర్మశాస్త్రము బాల్యము అయితే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యవ్వన దశ అని మనకు అర్థం కావడానికి చెప్పుకోవచ్చు. కాబట్టి ఏమైందంట? మరలా చదువుదాము. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం ఏమైందట? క్రీస్తు దగ్గరికి నడిపించటానికి మాత్రమే బాల శిక్షకుడయ్యిందట ధర్మశాస్త్రం. ఈరోజు మరి క్రీస్తు నొద్దకు నడిపించడానికి బాల శిక్షకుడైన ధర్మశాస్త్రము సంపూర్ణమైన జ్ఞానము, అవునా కాదా? సంపూర్ణమైన జ్ఞానం అయితే కాదు. మీరు అవునన్నారు కదా ఇందాక. సంపూర్ణ జ్ఞానం అయితే బాల్యంలో నేర్చుకున్నది క్రీస్తు వారి దగ్గరికి నడిపించడం ఎందుకు? ఇంకా సరిపోతుంది కదా, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే సరిపోతుంది కదా. కానీ ఎందుకు సరిపోవటం లేదు అంటే, ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం పాటించటం చాలా కష్టమైపోయింది. ఇంకొక విషయం ఏంటంటే, ధర్మశాస్త్రము అనేది పాపాన్ని ఏం చేస్తుంది? ఆరోపిస్తుంది, పాపాన్ని తెలియజేస్తుంది. చాలామంది ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంటే దేవుడిచ్చిన కట్టడలు కానీ, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కానీ, ఆ జ్ఞానాన్ని బట్టి వారి పాపాన్ని తెలియజేస్తుంది తప్ప పాపాన్ని తీసే శక్తి మాత్రం ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం అనగా ఏంటి? పాత నిబంధన గ్రంథం అంతా యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత దానిని కొట్టివేసి మరలా మనకి క్రొత్త నిబంధన అనే పుస్తకాన్ని మనకి రాశారు.
కాబట్టి పాపాన్ని ఆరోపించేది ధర్మశాస్త్రం, కానీ పాపాన్ని తీసివేసేది మాత్రం ధర్మశాస్త్రము కానప్పుడు అది సంపూర్ణమైన జ్ఞానం ఎలా అవుతుంది? సంపూర్ణమైన దేవుడిచ్చిన జ్ఞానమే, కానీ సంపూర్ణమైన జ్ఞానము కాదు అని మనం ఆలోచించాలి. మరొక మాటని కూడా మనం చూద్దాం. కొలస్సీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు చూడండి. కాబట్టి అన్నపానముల విషయములోనైనను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపం ఎవరిలో ఉందట? క్రీస్తులో ఉన్నది. రాబోయే తరాలకి ఒక ఛాయ లాంటిది ధర్మశాస్త్రము, కానీ ధర్మశాస్త్రము సంపూర్ణమైన జ్ఞానము కాదు. ఇప్పుడు చాలామంది నిజంగా చాలా సంఘాలలో ఎక్కువగా పాత నిబంధన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అవునమ్మా, పాత నిబంధన చెప్పొద్దు అని అనము, కానీ అందులో ఉన్న భక్తుల జీవిత చరిత్రలను తీసుకుని వాటి ప్రకారంగా మనము కూడా బ్రతకాలి అని చెప్పుకోవటం పర్వాలేదు. కానీ పాత నిబంధనలో చాలా కొట్టివేసిన కార్యక్రమాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయి. పులియన్ రొట్టెల పండుగ అంటారు, గుడారాల పండుగ అంటూ ఉంటారు, పస్కా పండుగ అంటూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో ఎన్నో విషయాలని పాత నిబంధనలో జరిగే ఎన్నో పండుగలని ఇప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా జరుపుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అవసరం లేని వాటిని కొట్టివేసేశారు. నెరవేర్చి కొట్టివేసిన వాటిని మనం పాటించిన వాటి వలన ఎలాంటి ప్రయోజనము కూడా లేదు. ఏదైనా మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనకరమైన వాటిని మాత్రమే మనం పాటించాలి తప్ప ఏది పడితే అది పాటిస్తే దాంట్లో అర్థం లేకుండా పోతుంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చింది ఒక ఛాయారూపమైన ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన కట్టడలు. ఆ కట్టడలు యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించడానికే తప్ప అవి పాపాన్ని పోగొట్టే స్థితిని మాత్రం కలిగి లేవు అని మనం గమనించాలి. అంటే ఇశ్రాయేలీయులకు ఇచ్చింది సంపూర్ణమైన జ్ఞానము కాదు, కానీ దానియేలు ప్రవక్తకి కూడా దేవుడు గొప్ప జ్ఞానాన్ని ఆయనకు అనుగ్రహించారు. ఆయన జ్ఞానం ఎలాంటిదో ఒక మాటను చూద్దాం మనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం చదవండి. తీసరమ్మందరూ దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనం. దానియేలు రాజ సముఖములో ఎలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందు ఉన్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండి తమరు మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దానియేలు గారికి దేవుడు ఒక గొప్ప జ్ఞానాన్ని ఇచ్చారు. ఏంటి అని మనం ఆలోచిస్తే ఒక ప్రవచించే జ్ఞానాన్ని దానియేలు గారికి ఇచ్చారు. అంతేకాకుండా కళలు భావాన్ని తెలిపే జ్ఞానాన్ని కూడా దానియేలు గారికి ఇచ్చారు. మనకి కూడా నిద్రలో చాలా కళలు వస్తూ ఉంటాయి, అవునా? వాటి అర్థం తెలియదు మనకి. అవి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి మన కళలు. ఆ కళలు చెప్పడం కూడా రాదు చాలామందికి. కానీ దానియేలు గారికి అసలు కళ ఏంటో తెలియదు, ఆ కళలో ఉన్న భావం ఏంటో తెలియదు రాజుకి.
ఆ తెలియకుండా నాకు ఒక కళ వచ్చింది, దాని భావం కూడా తెలీదు, ఆ కళ కూడా నేను మర్చిపోయాను అని అన్నప్పుడు దానియేలు గారు మంచి జ్ఞాన వివేచనతో ఆయన ఆలోచించి రాజుకు వచ్చిన కళ, ఆ కళ భావాన్ని కూడా చెప్పే శక్తిని కలిగి ఉన్నారు దానియేలు గారు కేవలం దేవుడిచ్చిన జ్ఞానంతో. రాజుగారికి ఒక కళ వచ్చిందట, కళభావాన్ని చెప్పడానికి ఎంతమందిని పిలిచారట? రాజసముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఎంత పండితులైన వారు కూడా మరి రాజుకు వచ్చిన కళను కానీ ఆ కళభావాన్ని కానీ చెప్పే జ్ఞానం వారికి లేదు, జ్ఞానవంతులకి కూడా లేదట. అలాంటి జ్ఞానము దానియేలు గారికి దేవుడు ఇచ్చారు. ఇచ్చిన వాటిని మర్మమైన విషయాల్ని తెలియచేయటానికి దేవుడే నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు తప్ప అసలు నాకు సొంత జ్ఞానం అంటూ ఏమీ లేదు అని ఎంత తగ్గింపుతో మాట్లాడుతున్నారో దానియేలు గారు మనం ఆలోచించాలి. ఎవరైనా ఏదైనా ఒక మంచి విషయం మనకు చెప్పారనుకో, అది మనమే చెబుతున్నట్లుగా చెప్తాం తప్ప అదిగో ఫలానా వాళ్ళు చెప్పారు ఈ మంచిని కాబట్టి ఇది నేను చెబుతున్నానని మనము చెప్పము. ఎదుటి వారికి ఎక్కడ గొప్పలు వస్తాయో అని, ఎదుటి వారిని ఎక్కడ పొగడబడతారో అని మనం దాచిపెట్టేస్తూ ఉంటాం. మనకు తెలుసు మహాత్మా గాంధీ గారు ఎన్నో విషయాల్ని, మంచి మంచి విషయాల్ని సమాజానికి తెలియచేశారు. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి అని, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఎన్నో ఆజ్ఞలు యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాటను కూడా ఆయన తీసుకుని పాటిస్తూ ప్రజలకు తెలియపరిచినప్పుడు ఆయన ఒక మాట అనొచ్చు, నేను యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకున్నాను, ఆయన నేర్పించిన బోధని మీకు ప్రకటిస్తున్నాను అని చెప్పొచ్చు. కానీ ఆయన సొంత జ్ఞానంతో చెప్తున్నట్లుగా చెప్పి సమాజానికి ఆయన ఏమైపోయారు? మహాత్ముడైపోయాడు. మహాత్ముడైపోయాడు. అలాగే దేవుడిచ్చిన జ్ఞానాన్ని మన సొంత జ్ఞానంగా మనం ప్రకటించుకోకూడదు. ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే మనం మాట్లాడుతున్నాము తప్ప మనకంటూ సొంత ఆలోచన, సొంత జ్ఞానం అనేది ఉండదు. అలాంటి జ్ఞానం ఉంది అంటే అది వెర్రి జ్ఞానము అన్నారు దేవుడు. గమనించాలి, వెర్రి జ్ఞానం అన్నారు. కాబట్టి దానియేలు గారి జ్ఞానం ఎలాంటి జ్ఞానం? దేవుడిచ్చిన జ్ఞానమే. కానీ సంపూర్ణమైన జ్ఞానమా? సంపూర్ణమైన జ్ఞానమేనా? మర్మమైన ఎన్నో విషయాలట మరి దానియేలు గారికి కూడా తెలియని విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డాయి. మరి తెలియని విషయాలు వ్రాయబడినప్పుడు ఆయనకు సంపూర్ణ జ్ఞానం ఎలాగవుతుంది? చాలా గొప్ప జ్ఞానవంతుడే. జ్ఞానులకైనను, జ్యోతిషులైనను, పండితులైనను ఎంతోమంది గొప్పవారు ఉన్నప్పటికీ కూడా వారందరికంటే గొప్ప స్థాయిలో గొప్ప జ్ఞానవంతులుగా దానియేలు గారు ఉన్నప్పటికీ కూడా ఆయన సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు మాత్రం కాదు. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానో లాస్ట్లో అర్థమవుతుంది. ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం ఉంటే ఏంటి, జ్ఞానం ఉంటే ఏంటి, ఏది ఉంటే ఏంటి, మనకి అది అవసరం ఏంటి అని అనుకోవచ్చు. కానీ దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనేది మనకి ఇంకా ముందుకు వెళితే అర్థమవుతుంది. అయితే దేవదూతలు కూడా మేము గొప్ప జ్ఞానవంతులము అని చెప్పుకుంటున్నాయి. వాటి గురించి కూడా చూద్దాం ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము నేను చదువుతానమ్మా, టైం సరిపోదు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2-3 వచనాలని చూద్దాం. నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనది ఏదియూ లేదు అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ దేవుని వాక్కు యెహెజ్కేలు గారికి ప్రత్యక్షమైంది. దేవుడు ఏం చెబుతున్నారంటే, ఒక దేవదూత ఉండేది, ఆ దేవదూత చాలా గర్వంతో నిండిపోయి నాకంటే జ్ఞానవంతురాలు అని చెప్పుకునేది. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఎవరున్నారు? తూరు అధిపతి ఉన్నాడు అని యెహెజ్కేలు గారితో దేవుడు సెలవిస్తున్న మాట అన్నమాట ఇది. ఇప్పుడు దేవదూతలు ఏమనుకుంటున్నాయి? దేవుని కంటే నేను ఏమీ తక్కువ కాదు, దేవుడు ఎంత జ్ఞానవంతుడో మేము కూడా అంతే జ్ఞానవంతులము అని చెప్పుకుంటున్నాయి దేవదూతలు.
దేవదూతలు అంటే దేవునికి సేవ చేసేవే కాకుండా దేవుని మీద తిరుగుబాటు చేసే దేవదూతలు ఉన్నాయా లేదా? ఉన్నాయా? కోటాను కోట్ల దేవదూతలు ఉన్నాయి. ఒక తెగగా విడిపోని అవి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని దగ్గర అధికారాన్ని కోరుకుని వారి పిల్లలకి ఇచ్చిన అధికారం మాకు ఎందుకు ఇవ్వరు అని పోరాటం చేసి పరలోకం నుండి గెంటివేయబడ్డాయి దేవదూతల సమూహం. ఆ సమూహాన్ని గెంటి వేసిన తరువాత అవి అనుకుంటున్నాయి, దేవుని కంటే మేము ఎందులో తక్కువ? దేవుని దగ్గర మేము సమానముగా ఉన్నాము, ఆయనతో సమానంగా మేము ఆయన స్తుతిస్తూ వచ్చాము, ఎంతో సేవ చేస్తున్నాము, అయినప్పటికీ మాకు ఇవ్వకుండా పరలోకాన్ని ఎవరో పిల్లలకి అనామకులకి ఇవ్వాలనుకుంటున్నాడేంటి దేవుడు అనుకున్నాయి దేవదూతలు. కానీ దేవుడు ఏమనుకున్నారు? ఇప్పుడు సేవకులైన వారు అధికారాన్ని కోరుకొచ్చామా? మన ఇంట్లో పనివారు ఉన్నారనుకో, పనివారు అధికారాన్ని కోరుకోవచ్చా? వచ్చి యజమాని ఎదురుగుండా కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చుంటే మరలా పనివాడిని పనికి రానిస్తామా? నీకెంత పొగరు నీకు! నా ఎదురుగుండానే కుర్చీలో కూర్చుంటావా, కాలు మీద కాలు వేసుకుంటావా? మరలా రేపటి నుంచి నువ్వు పనికి రానవసరం లేదని గెంటేస్తాం మనం ఇంట్లో నుంచి. అలాంటిది ఒక అధికారాన్ని కోరుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ మరలా ఏమనుకుంటుంది ఇది? నేను దేవుని కంటే ఏమీ తీసిపోలేదు, ఆయన ఎంత గొప్ప జ్ఞానవంతుడో మేము కూడా అంతే గొప్ప జ్ఞానవంతులుగా ఇవి పొగరు చూపిస్తున్నాయి. అలాంటి పొగరుతో ఎవరున్నారట? తూరు అధిపతి అయిన తూరు రాజు ఉన్నాడు. ఇప్పుడు దేవదూతలకి ఏ గతి అయితే పట్టిందో ఈ తూరు రాజుకి కూడా అదే గతి పడుతుంది. ఎందుకంటే అహంకారంతో నిండిపోయి ఒక దేవదూత ఎలా అయితే తిరుగుబాటు చేసిందో అలాగే ఈ తూరు అధిపతి కూడా తిరుగుబాటు చేస్తున్నాడు, ఇతని స్థితి దానిలాగే అయిపోతుంది అని మరి యెహోవా సెలవిస్తున్నారు యెహెజ్కేలు గారికి. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే చూడండి, మరొక అందులోనే ఉంటుంది, మరలా చదువుతున్నాను చూడండి. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. దానియేలు గారిది చాలా గొప్ప జ్ఞానం. అసలు కళ ఏంటో కూడా తెలియకుండా కళభావాన్ని చెప్పిన జ్ఞానవంతులు ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి, అమ్మ రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు, ఆ కళ ఏంటో నాకు చెప్పండి, ఆ కళ భావం ఏంటో కూడా చెప్పండి అంటే నేను ఏమన్నా చెప్పగలనా? అసలు దాని భావమే తెలియదు మనకి, ఇంకా కళ ఎలా తెలుస్తుంది? మీ నిద్రలో మీకు ఏం కళ వచ్చిందో నాకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. కానీ దానియేలు గారికి మరి అవతల వారికి ఎలాంటి కళ వచ్చిందో అని తెలుసుకోలేనంత పరిస్థితిలో లేరైనా దేవుడిచ్చిన జ్ఞానంతో ఆలోచించి అతనికి వచ్చిన కళభావాన్ని చెప్పే అంత జ్ఞానవంతుడు. అంత జ్ఞానవంతుడు కంటే ఎక్కువ జ్ఞానం కలిగినవి ఏంటి? దేవదూతలు మరి జ్ఞానం కలిగినవేనా? దానియేలు గారి కంటే ఎక్కువ జ్ఞానమే ఉంది వాటికి. ఎందుకంటే దేవునితో సమానంగా మొదటి నుంచి కూడా ఆయన స్తుతిస్తూ ఆయనతో పాటు పరలోకంలో కలిసి ఉన్నవి. దేవుడు చేసిన ప్రతి పని, ఆయన అడుగుజాడలు అన్నీ కూడా దేవదూతలకి తెలుసు. కాబట్టి దానియేలు కంటే జ్ఞానము గలవి అయినప్పటికీ కూడా దేవదూతలు కూడా సంపూర్ణమైన జ్ఞానము గలవి కావు. కానీ అవి ఎంత పొగరుగా మాట్లాడుతున్నాయో చూడండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? 15వ అధ్యాయము 8వ వచనం. నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? అది అనుకుంటుంది, నేను నా ఎంత జ్ఞానవంతులు ఎవ్వరూ లేరు అనుకుంటుంది దేవదూత అనగా ఎవరమ్మా? అమ్మా చెప్పాలి, మీరు చెప్పాలి. దేవదూత అంటే ఎవరు? సాతానేనా? దేవునికి సేవ చేసేవే దేవుని మీద తిరుగుబాటు చేసి అపవాదిగా మారిపోయింది. ఇదేమనుకుంటుంది? తన మనసుకు తనే జ్ఞానిని అనుకుంటుంది. కాబట్టి నువ్వు మాత్రమే జ్ఞానవంతుడు అని దేవుడు అడుగుతున్నారు దానిని. అది కూడా అంటుంది, నేను నీకంటే ఏమీ తీసిపోలేదు అంటే దేవునితోనే ఛాలెంజ్ చేస్తుంది. చూడండి,
యోబు గారి విషయంలో కూడా ఊరకనే యోబుని యందు భయభక్తులు గలవాడు ఆయన. ఎంత ధైర్యంగా మాట్లాడుతుందో చూసారా దేవుని దగ్గర. ఒక సేవకుడుగా ఉండి మరి ఒక అధికారి దగ్గర ఎలా మాట్లాడాలి, గజ గజ వణికిపోతూ చేతులు కట్టుకుని తడబడుతూ మాట్లాడాల్సిన ఈ దేవదూత దేవునితో సమానంగా పొగరుగా అహంకారంతో మాట్లాడుతుంది అంటే అసలు భయం లేదు, దానికి భయం లేదు. ఊరకనే నీ యందు యోబు భయభక్తులు గలవాడు ఆయన. నువ్వు ఐశ్వర్యాన్ని ఇచ్చావు కాబట్టి, నువ్వు బిడ్డల్ని ఇచ్చావు కాబట్టి, నువ్వు కుటుంబాన్ని ఇచ్చావు కాబట్టి, నువ్వు అంతస్తుల్ని ఇచ్చావు కాబట్టి అతను నీకు లోబడి బ్రతుకుతున్నాడు. కానీ అవన్నీ ఒకసారి తీసి చూడు, దేవునితో ఎలాంటి ఛాలెంజ్ చేస్తుంది చూసారా. దేవుడు కూడా చాలా ఆనందపడ్డారు యోబు గారి విషయంలో. అంత పొగరుని కూడా ఒకేసారి దించేశారు. అలా మనల్ని అప్పగించగలరా దేవుడు? అదిగో పలానా నా బిడ్డ ఉంది మధురపూడిలో, చాలా నీతిమంతురాలు, యథార్థవంతురాలు, ఒక్కసారి నువ్వు వెళ్ళి నా బిడ్డని నువ్వు పరీక్షించి చూడు, నా కోసమే బ్రతుకుతుంది అని దేవుడు చెప్పగలరా? అలా చెప్పారు అంటే నిజంగా దేవుడు పరువు పోయినట్టేనండి. బ్రతుకుతాం అలాగ మనం? చిన్న శ్రమ రాగానే వెంటనే బయటకు వచ్చేస్తాం మనం. మేము దేవుడి కోసం బ్రతుకుతున్నా కానీ మాకు ఇలాంటి శ్రమలు వచ్చేస్తున్నాయి ఏంటి? మేము అలాంటప్పుడు మాకు అవసరం లేదు. మాకు మేలులు జరిగితేనే, మాకు ఆశీర్వాదాలు వస్తేనే, మాకు అంతస్తులు వస్తేనే, మాకు ఐశ్వర్యం వస్తేనే మేము దేవునికి లోబడి బ్రతుకుతాం. మాకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు మాకెందుకు? ఇలా తీసి పాడేసిన వారు కూడా చాలామంది క్రైస్తవులలో ఉంటూ ఉన్నారు. కానీ దేవదూతలు దేవుని కంటే జ్ఞానము గలవి కావు. కానీ దేవుడు చేసే ప్రతి పని కూడా వీటికి తెలుసు. దానియేలు కంటే గొప్ప జ్ఞానం గలవైనప్పటికీ కూడా అవి కూడా సంపూర్ణమైన జ్ఞానం గలవి కావు. మర్మమైన విషయాలు ఎన్నో, వాటికి కూడా తెలియని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించారు. నిజంగా మర్మమైన విషయాలు గనక వాటికి తెలుసుంటే దేవుని మీద తిరుగుబాటు చేయకపోదునేమో. దేవుని మీద తిరుగుబాటు చేసినవంటే ఏంటి? ఇప్పుడు నరకానికి వెళ్ళే పరిస్థితి వచ్చింది వాటికి. అవి ఏమనుకుంటున్నాయి? ఇప్పుడు నేను ఎలాగా పోగొట్టుకున్నాను పరలోకాన్ని, నేను ఎలాగా నరకానికి వెళ్ళిపోతాను, ఇదిగో నీ పిల్లలు పరలోకానికి వెళ్తారు, నా పిల్లలు కావాలని నువ్వు కోరుకున్నావు కదా, నీ పిల్లల్ని కూడా పరలోకానికి వెళ్ళనివ్వకుండా చేసేస్తానని కంకణం కట్టుకుని కూర్చుంది అది. మన ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా అపవాది ఉంటుంది ఖచ్చితంగా. సాతాను చేత పీడించబడుతున్న వారం మనం. దాని కుయుక్తిని ఎరిగి ఎప్పుడైతే మనం జ్ఞానంగా నడుచుకుంటామో అది మన దరిదాపులకి కూడా రాలేదండి. కానీ దానికి చోటిస్తున్నాం కాబట్టి మనల్ని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటుంది అపవాది. గమనించాలి మీరు అందరూ కూడా. ఇంకా మరి దేవదూతలు కూడా సంపూర్ణమైన జ్ఞానం గలవి కావు కదా. ఇప్పుడు సంపూర్ణమైన జ్ఞానం గలవేవో ఒకసారి చూద్దాం. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము నేను చదువుతున్నానమ్మా. 8 నుంచి 11 వచనాలు. ఎఫెసీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఎఫెసీలకు సంఘానికి వ్రాస్తూ పౌలు గారు మాట్లాడుతున్న మాట. ప్రారంభం నుంచి ఎంతోమంది భక్తులు, ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది శాస్త్రులు, ఎంతోమంది పరిచయులు, ఇంతమంది ఉన్నప్పటికీ కూడా వారికి ఎవ్వరికీ కూడా సంపూర్ణమైన జ్ఞానము లేదు. కానీ ఎన్నో మర్మమైన విషయాలు మాకు తెలియపరచటమే కాకుండా అన్యజనులైన వారికి కూడా తెలియపరుస్తున్నారట. ఎవరు వచ్చిన తర్వాత? యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత అన్యజనులైన వారికి కూడా మర్మమైన జ్ఞానం బోధిస్తున్నారు. అంటే ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం కలిగిన వారు ఎవరు?
ఎవరమ్మా సంపూర్ణమైన జ్ఞానం గలవు? ఇదిగో ఇప్పుడు ఈ సమాజంలో ఉంటున్న క్రైస్తవులమైన మనమేనమ్మా. మనకి ఎన్నో మర్మమైన విషయాలు దేవుడు మనకి బోధిస్తున్నారు. ఎంతోమంది భక్తులకి ప్రవక్తలకి తెలియని విషయాలు మనకి దేవుడు అనుగ్రహించారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి బోధ ఆనాడు సొలొమోను గారికి ఉందా? లేదు. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులకు ఉందా? లేదు. దానియేలు గారికి ఉందా? లేదు. దేవదూతలకు ఉందా? లేదు. వీరెవ్వరికీ లేనటువంటి జ్ఞానాన్ని, అంత అదృష్టాన్ని దేవుడు మనకే అనుగ్రహించారు. నా మాటలు ఎలా చదవాలో, నన్ను ఎలా అడగాలో, నా గురించి ఎలా తెలుసుకోవాలో ప్రతి దానిని కూడా దేవుడే మనకి తెలియపరుస్తున్నప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడతామో ఆయన మాటలను ధ్యానించడానికి, ఆయన గురించి ఆలోచించడానికి, ఆయన్ని తెలుసుకోవటానికి, దేవుణ్ణి ప్రేమించడానికి ఎన్నో పాటలు పడతాం. మనం దేవుణ్ణి పట్టించుకోకుండా మన కుటుంబం వరకే, మన బంధువుల వరకే, మన స్థితి వరకే మనం ఉంటాము తప్ప దేవుని గురించిన ఆలోచన మాత్రం మనకు ఉండదు అసలు. కానీ దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు ఇక్కడ పౌలు గారి చేత. మరలా చదువుతాను. దేవుడు మన ప్రభువైన ఏ క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడాలని ఉద్దేశించారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తరువాత ఇప్పుడు జ్ఞానం తెలియబడాలి మీకు. అన్యజనులు అంటే ఎవరు అన్యజనులు? మనం ఏమన్నా క్రైస్తవులమమ్మా? కాదు, మనం క్రైస్తవులం కాదు. క్రైస్తవులు అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరించి నడుచుకుంటున్నారో వాళ్ళు మనదే. అన్యదేశం మనది. ఈ భారతదేశం ఏంటమ్మా? అన్యదేశం, హిందూ దేశం ఇది. ఇలాంటి దేశంలో ఒక అన్య జనాంగంగా మనం ఉంటున్నామో, క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనం క్రైస్తవులుగా పిలువబడతామో. క్రీస్తును అంగీకరించటమే కాదు, క్రీస్తు అడుగుజాడల్లో మనము నడుచుకోవాలి. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు సొలొమోను గారి కంటే గొప్పవాడైనప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మరి సంపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నారా? సంపూర్ణమైన జ్ఞానము క్రీస్తు వారు కలిగి ఉన్నప్పటికీ కూడా సంపూర్ణమైన జ్ఞానము క్రైస్తవులకి అప్పటికి తెలియపరచబడలేదు. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి బోధ ఎలా ఉంది? ఇదిగో క్రీస్తునైనా నేను మరణించి శిలువ మరణంలో నేను చనిపోయిన తరువాత నేను పరలోకానికి వెళ్ళి మీ కొరకు ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను పంపిస్తాను అన్నారు. అంటే సంపూర్ణమైన జ్ఞానం బోధించారా యేసుక్రీస్తు వారు? కొన్ని విషయాల్ని మాత్రమే తెలియజేశారు. ఆయన దగ్గర సంపూర్ణమైన జ్ఞానం ఉంది, దేవుని దగ్గర సంపూర్ణమైన జ్ఞానం ఉంది, పరిశుద్ధాత్ముని దగ్గర కూడా సంపూర్ణమైన జ్ఞానం ఉంది. కానీ వాటి కాలాల చొప్పున ఎప్పుడు ఎవరికి ఏది తెలియబడాలో అంతవరకే తెలియజేశారు. యేసుక్రీస్తు వారు కూడా జ్ఞానాన్ని బోధించారు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రయాణం. మరి 3.5 సంవత్సరాల సువార్తలో ప్రపంచ ప్రజలందరికీ కూడా మర్మమైన విషయాలు తెలిసిపోయినవా? ఆయన ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? నశించిపోతున్న వారిని రక్షించడానికి, ఆయన రక్తం ద్వారా పాపంలో కొట్టుకుపోతున్న మనల్ని ఆయన రక్తం ద్వారా కడగబడడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. దేవుడు ఏదైతే పనిని అప్పగించారో ఆ పనిని ఆయన జీవిత కాలంలో నెరవేర్చేశారు సంపూర్ణంగా. కానీ ఇదిగో నేను వెళ్ళిపోయిన తరువాత మిమ్మును సర్వసత్యంలోకి నడిపించడానికి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను. ఎంత ఆలోచిస్తున్నారో చూడండి దేవుడు మన కోసం. ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం ఎందుకు కలిగి ఉండాలి? మనల్ని పరలోకానికి నడిపించేది సంపూర్ణమైన జ్ఞానమే. అరాకొరాగా భక్తి చేస్తున్నది కాదు. అరాకొరాగా జ్ఞానం కలిగిన వారు పరలోకానికి వెళ్ళరు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని నడిపింపులో మనము బ్రతుకుతున్నామా? మరి బాప్తిస్మం తీసుకున్నారమ్మా అందరూ? ఎంతమంది తీసుకున్నారు? చేయి చూపించండి. ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారు. అయితే బాప్తిస్మం తీసుకున్న వారు సర్వసత్యంలోకి నడిపించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించి బాప్తిస్మం ద్వారా మీరు క్రీస్తులోకి వచ్చారు. వచ్చిన మీరు ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్ముని నడిపింపుతో వెళ్ళాలి మనం. మరి పరిశుద్ధాత్ముని నడిపింపు మనలో ఉందా లేదా ఆలోచించండి.
పరిశుద్ధాత్ముడు ఉన్నారా మనలో? చెప్పాలమ్మా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారా? బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటాం మనం. అంటే పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నారు. కానీ మరి పరిశుద్ధాత్ముని నడిపింపు మనలో పనిచేస్తుందా లేదా? చెప్పండి అమ్మా, పనిచేస్తుందా? పనిచేస్తే అబద్ధాలు ఎందుకు ఆడతాం? పనిచేస్తే మోసాలు ఎందుకు చేస్తాం? పనిచేస్తే దొంగతనాలు ఎందుకు చేస్తాం? పనిచేస్తే దెబ్బలాటలు ఎందుకు ఆడుతూ ఉంటాం? ఇవన్నీ జరుగుతున్నాయమ్మా. బాప్తిస్మం తీసుకున్న వారిలో కూడా ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పని చేస్తే దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ మన బంధువులకి ఎందుకు ఇచ్చుకుంటాం? వర్షం వస్తే ఎందుకు ఆగిపోతాం? వర్షం వస్తే ప్రార్థనకు రాము, దగ్గు వస్తే ప్రార్థనకు రాము, తుమ్ము వస్తే ప్రార్థనకు రాము. మరి దేనికి మనం ప్రయారిటీ ఇస్తున్నాము? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము? మన బంధువులకి, మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన బిడ్డలకి, మన భర్తకి, మన తల్లిదండ్రులకి, వీరికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాను తప్ప పరిశుద్ధాత్మని నడిపింపు మనలో ఎక్కడ పనిచేస్తుంది చెప్పండి? మన ఆత్మ చేత పరిశుద్ధాత్మను మనం పురికొల్పాలి. ఆయన్ని తీసుకొచ్చి ఒక మూలను కూర్చోబెట్టడం కాదు, ఆయనతో మనం పని చేయించుకోవాలి. పని చేయించుకుంటున్న మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎప్పుడైతే మార్చుకుని నేను దేవుని కోసం పరిపూర్ణంగా బ్రతకాలి అన్న ఆలోచన వస్తుందో అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పని చేయటం ప్రారంభిస్తారు. మనకి ఒక ఆలోచన వచ్చింది అనుకో, నేను దేవుని కోసం ఇదిగో పలానాది నేను దేవునికి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నాం అనుకో, ఆ ఆలోచనని తప్పించుకోకుండా తర్వాత ఇద్దాంలే అన్న ఆలోచనని రానివ్వకుండా మనకి సపోర్ట్ చేస్తాడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి. దేవునికి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు కదమ్మా, ఖచ్చితంగా ఇచ్చేయండి చెప్తాడు. మన మనసుని గద్దిస్తూ ఉంటాడు ఆయన. ఇదిగో దేవుని కోసం నువ్వు ఈ మీటింగ్ పెట్టించాలనుకుంటున్నావు కదా, నువ్వు అనుకున్న మాట నెరవేరాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఆ పనిలో నువ్వు నిండిపోవాలి అని పరిశుద్ధాత్ముడు దేవుని పనులు ఆలోచనలు మనకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముని నడిపింపు మనలో పనిచేస్తుంది. మనకి బాప్తిస్మం తీసేసుకున్నాం కదా, ఇంకా పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి పరలోకం నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు అన్న ఇదితో ఉండకూడదండి. మనం అలాంటి ఆలోచనతో ఉండకూడదు. ఆ వాటిని మనలో ఉండి పని చేయించాలి. వాటిని ఒక మెడిసిన్ ఉందనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జబ్బుకు మెడిసిన్ తీసుకొస్తాం, అవునమ్మా. తీసుకొచ్చిన తర్వాత వాటిని అలమరలో పెడతాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు మెడిసిన్ రాసి ఇచ్చారు, అయినా సరే నాకు జ్వరం తగ్గలేదు అన్నామనుకో, ఇంతకీ వాడవా లేదమ్మా నువ్వు అని అడుగుతారు, అవునా కదా? అడుగుతారు. అంటే కొనుక్కున్నంత మాత్రాన వ్యాధి తగ్గిపోదు, అవి వేసుకోవాలి. మనం బాడీలోకి వెళ్ళి మెడిసిన్ పనిచేయాలి అంటే మనం కడుపులోకి పంపించాలి మెడిసిన్ని. అలాగే బాప్తిస్మం ద్వారా క్రీస్తుని అంగీకరిస్తే సరిపోదు, ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటే సరిపోదు, ఆయన ఆత్మ చేత మనం నడిపించబడాలి. అంటే మనలో ఉన్న ఆత్మ ఆయన పనులకు మనం ముందుకు పరిగెడుతూ ఉండాలి. అప్పుడు ఆయన సపోర్ట్ ఉంటుంది. నా బిడ్డ నా దేవుని కోసం ఎంత గొప్పగా పని చేయడానికి సిద్ధపడుతున్నాడు అని మనకి అలసట రానివ్వకుండా చేస్తుంది, మనకి నిస్సత్తువ రాకుండా చేస్తుంది. అది చూడండి, వాక్యం చెప్పే అంతసేపు నిజంగా కాళ్ళు సరిగ్గా పనిచేయలేని వాళ్ళు కూడా గంట సేపు నిలబడి వాక్యం చెప్పగలరు. వాక్యం చెప్పినంతసేపు తలపోటు కానీ, కడుపు నొప్పి కానీ, కాళ్ళు నొప్పులు కానీ, నడువు నొప్పి కానీ ఏది రాదండి. దానికి నేనే ఉదాహరణ. తెలుసండి, వాక్యం చెప్పేసిన తరువాత ఆ బాధలన్నీ తెలుస్తాయి మరలా. గమనించారా మీరు ఎప్పుడైనా? ఎంత బలహీనుడిగా ఉన్నా కానీ, నాయన నేను మీ మాటలు చెప్పాలనుకుంటున్నాను, అక్కడ నిలబడితే పరిశుద్ధాత్ముడే నిన్ను నడిపిస్తారు. ఎంత గొప్పగా వారు మనలో ఉండి పని చేయాలి అనుకుంటున్నా కానీ వారితో మనం పని చేయనివ్వకుండా ఓ పక్కన కూర్చోబెట్టి మన పనులు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. మరి ఇంత సంపూర్ణ జ్ఞానం మనకి రావాలి అని ఆయన అంత గొప్ప ప్రేమను మన మీద చూపించినా కానీ మనం ఆ ప్రేమను పొందుకోకపోతే ఎలా చెప్పండి? ఎవ్వరికీ లేనటువంటి గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు పరిశుద్ధాత్ముని ద్వారా. సర్వసత్యములోకి నడిపించారు, సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చారు, ఎన్నో మర్మమైన విషయాల్ని మనకు తెలియపరిచారు. మర్మమైన విషయాలు మనకు తెలియదమ్మా, వాక్యం చదివితే నా పిల్లలకు అర్థం కాదు అని సేవకుల్ని ఏర్పాటు చేశారు మనకి, అవునా కదా? ఇప్పుడు వాక్యాన్ని అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమన్నా అర్థమవుతుందా మనకి? ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి చదువుకుంటే వెళ్ళిపోయారనికి ఏమన్నా అర్థమవుతుందా?
అసలు ఆ జలాలు ఏంటో, ఆ చీకటి ఏంటో, ఆ వెలుగు ఏంటో, ఆ విశ్వం ఏంటో, ఆ పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆత్మ అన్న దాని దగ్గర ఆత్మని చదువుకుంటాం, కానీ అది పరిశుద్ధాత్మ అని చాలామంది గ్రహించరు. కానీ సేవకుల ద్వారా ప్రతి విషయాన్ని బయలుపరుస్తున్నారు అంటే దేవుడు మరి ఎంత గొప్పగా ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తిని విశ్వాసులైన వారికి దేవుడు ఇచ్చారు సేవకుల ద్వారా. మరి ఇంత ప్రేమ చూపిస్తున్న ఆయన మాత్రం మనం పక్కన పెట్టేస్తున్నాం. మనం క్రీస్తు అంటే ఎవరమ్మా? క్రీస్తు అంటే సంఘానికి శిరస్సు, మనందరము అవయవాలు. ఇప్పుడు క్రీస్తుకి అంత ఇంపార్టెన్స్ దేవుడు ఎందుకు ఇచ్చారు, సంఘానికి అంత ఇంపార్టెన్స్ దేవుడు ఎందుకు ఇచ్చారు అంటే ఆయన అవయవాలుగా, శిరస్సుకు అవయవాలుగా మనందరము ఉన్నాం కాబట్టి మరి అంత గొప్ప ఇంపార్టెన్స్ సంఘానికి ఇచ్చారు. అలాంటి అవయవాలుగా ఉన్న క్రీస్తు శరీరానికి మర్మమైన విషయాల్ని దేవుడు తెలియపరచాలి అనుకున్నారు. అన్యజనులైన వారు పరాయి వాళ్ళు, దేవుని సొంత బిడ్డలు కాదు. అన్యజనాంగం, దేవుణ్ణి నమ్మని వారు, దేవుణ్ణి ఎరుగని వారు, అలాంటి వారు కూడా నా పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నారు. అంటే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారమ్మా? పరాయి బిడ్డల్ని మన బిడ్డలుగా అంగీకరిస్తాం మనం ఎప్పుడైనా? అస్సలు అంగీకరించలేం. మన ఇంటిలో మన అన్నదమ్ముల పిల్లల్ని కూడా మన సొంత బిడ్డలుగా మనం అంగీకరించలేం. మన కడుపును పుట్టిన బిడ్డల్ని తప్ప వేరే ఏ బిడ్డని కూడా మన కన్న బిడ్డ అని మనం అనుకోలేము. కానీ దేవుడు ఎంత గొప్పవారు, ఆయన ప్రేమ ఎంత గొప్పదని మనం ఆలోచిస్తే ఆయన ఎలా ఉన్నారమ్మా? అన్యజనాంగమైన వారు ఆయన పిల్లలు కాకపోయినప్పటికీ కూడా, ఆయన్ని ఎరుగని వారిగా ఉన్నప్పటికీ కూడా, ఆయన కోసం బ్రతకని వారిగా ఉన్నప్పటికీ కూడా వారికి కూడా మీరు తెలియజేయాలి నా లేఖనాలని, వారిని కూడా నా పిల్లలుగా మీరు చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి? ఇదిగో క్రీస్తుని అంగీకరించి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుని నాకు పిల్లలుగా చెయ్యాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మరి మనం ఎలా ఉంటున్నాం? దేవుని పిల్లలుగా బ్రతుకుతున్నామా? దేవుని పిల్లలమని చెప్పుకుంటాం, క్రైస్తవులమని చెప్పుకుంటాం, మేము చాలా భక్తులము అని చెప్పుకుంటాం. ఆ భక్తి, ఆ క్రియలు అన్నీ కూడా క్రియల రూపంలో దేవునికి చూపించాలే తప్ప నోటి మాట ద్వారా అనుకుంటే సరిపోదు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, ప్రభువా 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 అని నన్ను పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని అన్నారంటే వారి హృదయంలో నుండి రావాలి. క్రియల ద్వారా చూపించాలి మన ప్రేమను, మన భక్తిని. అంతే తప్ప నోటి ద్వారా ప్రభువా 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 అని ధ్యానించుకున్న ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ప్రేమ చూపిస్తున్నాము అంటే పని చేయాలి. ప్రేమిస్తున్నామని నోటితో చెప్తే నమ్మడానికి వీల్లేదు. నోటితో చెప్పేస్తారు చాలామంది, నువ్వు అంటే చాలా ఇష్టము అని వాడు వెనకాల గోతులు తీస్తున్నారు అనుకో, అదేం ప్రేమ? అసలు అదేం ప్రేమ అండి? పై మాటకి ప్రేమ ఉందని దేవుని దగ్గర చెప్పేయటం కాదు, మన క్రియలలో చూపించాలి. ఎందుకంటే ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నారో తెలుసా అండి ఆయన. ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అంటే, కడుపు నిండా ఆహారం తింటున్నాము అంటే, కంటి నిండా నిద్రపోతున్నామంటే ఎంత ధైర్యంగా పడుకుంటాం మనం? మరలా ఉదయాన్నే 6 అయ్యేటప్పటికి లేస్తాము అని ధైర్యంగా పడుకుంటున్నామా? అసలు ఆ ధైర్యం మనకి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మనం లేస్తామో లేవమో మనకే తెలియదు. ఏ క్షణాన్నైనా మన ప్రాణం పోవచ్చు. కానీ అలాంటి స్థితి దేవుడు ఇవ్వలేదు. నా బిడ్డ రాత్రి పడుకున్నాడు అంటే సుఖనిద్ర పట్టాలి, అలాగే ఉదయాన్నే చక్కగా లేవాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఆయన కోరుకుంటున్నారు కాబట్టి మనం లేవగలుగుతున్నాము. ఆయన ఒక్కసారి నీ గురించి ఆలోచించడం మానేస్తే మనకు తెల్లవారిది ఇంకా. దేవుడు ఇంత గొప్పగా ఆలోచిస్తున్నారు. మనం ఏ పని చేసినా కానీ దాని వెనక దేవుడు ఉన్నారు అని ఆలోచించాలి. మనం దేవుని పని ఏది చేసినా కానీ మనకి ఫుల్ సపోర్ట్ దేవునిది ఉంటుంది. దేవుని సపోర్ట్ మనకు ఫుల్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టేస్తామో, మనం కాదమ్మా దేవుణ్ణి విడిచిపెట్టడం, మనం దేవుని గురించి ఆలోచించటం మానేసిన మరుక్షణమే లోకం గురించి, మన ఆశల గురించి, మన వారి గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెడితే గనక దేవుడే మనల్ని విడిచిపెట్టేస్తారు. అలా విడిచిపెట్టకుండా ఉండాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదు. యేసుక్రీస్తు తన కుమారుణ్ణే బలిచ్చేశారు కదా మన కోసం. ఇచ్చేశారు. నిజంగా 2 బిడ్డలను పెట్టుకుని సంతోషంగా ఉండొచ్చు కదా ఆయన పరలోకంలో. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడిని, దేవదూతల్ని పెట్టుకుని ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు కదా ఆయన పరలోకంలో. అలా లేకుండా ఆయన ఏం చేస్తున్నారు? ఇంకా నాకు పిల్లలు కావాలి, ఇంకా కావాలి. ఎంత ఆశ చూడండి ఆయనకి.
భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా నా దగ్గరికి రావాలి, నన్ను ప్రేమించేవారుగా బ్రతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడో అంత దూరం పెడుతున్నాం మనం దేవుణ్ణి, అంత దూరం పెడుతున్నాం. ఆయన కుమారుణ్ణే బలిచ్చి పంపించారు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలని. ఆయన కుమారుణ్ణి బలిచ్చేశారు. అలాగే మరి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎవరు? పరిశుద్ధాత్ముడే మనతో ఉండిపోయారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పరలోకంలో లేరమ్మా. అసలు ఎవరితో ఉండాలి? ఆయన తండ్రి దగ్గర ఉండాలి పరిశుద్ధాత్ముడు. కానీ ఆయన గనక మన దగ్గర లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుందో తెలుసా అండి? బాప్తిస్మం తీసుకున్నా కానీ దేవుని కోసం 1% కూడా బ్రతకము. నీతి అనేది ఉండదు, యథార్థత అనేది ఉండదు, విశ్వాసం అనేది ఉండదు. ఈరోజు అరాకొరాగా ఉంటున్నాయి అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండబట్టే. ఆయన లేకపోతే మనంత దౌర్భాగ్యులు కానీ మనంత దుర్మార్గులు కానీ ఉండరండి అసలు. ఈరోజు ఎక్కడో ఒకక్కడ నీతి న్యాయాలు ఉంటున్నాయి అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు కాబట్టే. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీద సంచరిస్తున్నారు కాబట్టి, మనుషులలో బాప్తిస్మం తీసుకున్న వారిలో సంచరిస్తున్నారు కాబట్టి నీతి యథార్థతలతో కొద్దిగా ఉండగలుగుతున్నారు. ఆయన కూడా యేసుక్రీస్తు వారితో పాటే వెళ్ళిపోయి ఉంటే గనక ఈరోజు ఈ భూమికి ఎప్పుడో అంతం వచ్చేదనండి, అంతం వచ్చేదను. ఎంత ప్రేమో చూడండి. వారెవ్వరికీ లేనటువంటి గొప్ప జ్ఞానాన్ని, గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి కల్పించారు. ఈ సర్వసత్యములోకి నడిపించిన పరిశుద్ధాత్మునికి మనం లోబడుతూ ఆయన చేత మనం పని చేయించాలి. ఆయన చేత పని చేయించాలి. ఏం పని? మనం చేసే దేవుని పనికి ఫుల్గా ఆయన సపోర్ట్ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలోనే ఉన్నారు. ఏదైనా తప్పు చేస్తే ఆయన మనలో ఉండి దుఃఖపడతారు అని ఖచ్చితంగా ఆలోచించాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటారు? మనుష్య కుమారునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడికి పాప క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే గనక ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అని ఖచ్చితంగా చెప్పేశారు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి దుఃఖపడుతూ మూలుగుతూ ఉన్నారండి. మనుషులు ఎంత దౌర్భాగ్యులుగా మారిపోతున్నారో చూడండి. ఏదో మనం భక్తిలో ఉన్నాం కాబట్టి, దేవునిలో ఉన్నాం కాబట్టి ఇలా ఉండగలుగుతున్నాం. కానీ దేవుని భయభక్తులు లేని వారు ఎలా ఉంటున్నారు? భార్యను ముక్కలుగా కోసేసే భర్తలు ఉన్నారు, భర్తల్ని పేకనులిమి చంపేసే భార్యలు ఉన్నారు, తల్లిదండ్రుల్ని చంపేసే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపేసే తల్లిదండ్రులు ఉన్నారు. ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో ఆలోచించండి. దేవుడు అనేవారే మన జీవితాలలో లేకపోతే మనం ఎంత క్రూరులుగా మారిపోతామో దాన్ని ఇంకా మనం ఊహించలేమండి. ఈరోజు దేవుని కోసం మనం ఆలోచిస్తున్నాం కాబట్టి, కొద్దో గొప్ప భక్తిగా ఉంటున్నాం కాబట్టి మనం ఇంకా మనుషులుగా బ్రతుకుతున్నాం. ఇది నేనంటున్న మాటలు కాదమ్మా, ఇది దేవుడు చెబుతున్న మాటలు. ఆయన మనతో ఉన్నారు కాబట్టి మనం యథార్థంగా ఉండగలుగుతున్నాము. కాబట్టి మనందరము కూడా పరిశుద్ధాత్ముని కలిగిన మనము చాలా జాగ్రత్త కలిగి దేవుడు చెప్పిన ఎన్నో మర్మమైన విషయాల్ని తెలుసుకుంటూ పరలోకానికి వారసులు అవ్వడానికి మనం ఈ భూమి మీదే ఈ కొద్ది కాలంలోనే మనం సిద్ధపడిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. తర్వాత కార్యక్రమాన్ని మరి కుమారుడు రాజు నడిపిస్తారు. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము గల మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, రాత్రికాల సమయంలోనైనా మీ పిల్లలైన వారు అనేకులనైనా మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నారు. విన్న మాటలను తండ్రి విడిచిపెట్టకుండా తండ్రి ఎంత ప్రేమను మా మీద చూపించారో, ఎవరికీ లేనటువంటి జ్ఞానాన్ని మాకు మాత్రమే అనుగ్రహించారు నాయన. అట్టి జ్ఞానంతో తండ్రి మేము ఇంకా విధేయులుగా బ్రతకడానికి మీ కృపను అనుగ్రహించండి. విన్న మాటల్ని విడిచిపెట్టకుండా మా అందరి హృదయాలలో భద్రము చేసుకుని మీకు ఇష్టమైన పిల్లలుగా మేమందరము బ్రతికే ధన్యతను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలమ్మ అందరికీ.